నమస్తే అండి, బాగున్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్, స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలి అంటే గెంచిగడ్డలండి. గెంచిగడ్డలతో రైస్, స్వీట్ పొటాటోతో రైస్ అండి. ఈరోజు చూడండి, రెండు గెంచిగడ్డలు తీసుకున్నాను. ఇవి నీట్గా క్లీన్ చేసి పెట్టాను. లాస్ట్లో చూపిస్తాను ఇవి ఎంత తొక్క తీసేయాలి అండి. తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేశాను. ఒక 6 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకున్నాను. తెల్లగడ్డలు వచ్చేసి ఒక 8 తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టాను. తిరగబాతకు వచ్చేసి ఒక ఎండుమిర్చి 3, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తర్వాత వచ్చేసి చిల్లీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్న, గరం మసాలా ఒక చిటికెడండి, ధనియాల పొడి వచ్చేసి కొంచెము, పసుపు కొంచెం అండి. ఓకే, ఇప్పుడు చేసే ప్రాసెస్ చూస్తామండి. ఓకే అండి, నెయ్యి వేసుకుందాము. నెయ్యితో చేసుకుందాము. చూడండి, ఫస్ట్ వచ్చేసి శనగపప్పు, తర్వాత ఉద్దిబేళ్ళు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి ఇలాగే వేసేస్తామండి. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు కొంచెం కాజు వేసుకుందాము. కరివేపాకు కూడా వేస్తాము ఇప్పుడే. పచ్చివాసన పోవాలి కదా. అల్లం వేయలేదండి, ఓన్లీ తెల్లగడ్డ మాత్రమే. స్వీట్ పొటాటో వేసుకుందామండి. మన టేస్ట్ తగినంత, ఆల్రెడీ మనకు రైస్లో ఉంటుంది కాబట్టి మనం కొంచెం తగ్గించి వేసుకోవాలి. చూడండి, కొంచెం గరం మసాలా, చిల్లీ పౌడరు, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా కాబట్టి తక్కువగా వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాం. మీరు కాజు ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చండి. కాజునే వేయాలని లేదు, పల్లీలైనా వేసుకోవచ్చు. పల్లీలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చూడండి, సన్నగా తరిగి పెట్టాను. నేను కాడలతో కూడా ఎక్కువ వేసానండి, కాడలు ఎక్కువ వేసాను. ఓకే అండి, మనకు ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. నేనైతే 1/2 కేజీ రైస్ వేస్తున్నాను. బాస్మతి రైస్ అండి, ఇది సరిపోతుంది. ఇప్పుడంతా మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనకు మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదండి. ఒక్క నిమిషం మనము ఇలాగే వదిలేస్తే మంచిగా మసాలా పడుతుందండి రైస్కి. ఓకే అండి, రైస్ కూడా మనకు మంచిగా హీట్ అయిపోయింది, మసాలా బాగా పట్టింది. చూడండి. ఓకే అండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.